హలో, భాస్కరా మాట్లాడేది? ఎవరు? చైతన్య వర్మ ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. చెప్పండి సార్. నేను మీ ఫ్రెండ్ జాన్ కిడ్నాప్ గురించి మాట్లాడాలి, మీట్ అవుదాం. ఓకే, షూర్ సార్. ఓకే, ఐమ్ కమింగ్. చెప్పండి సార్. జాన్ ఎప్పటి నుంచి కనిపించట్లేదు? 4 days బ్యాక్ కలిసి బయటికి వెళ్ళాం. ఆ రోజు వన్ రూమ్లో డ్రాప్ చేసి నేను వెళ్ళిపోయాను సార్. చివరిసారిగా ఏం మాట్లాడుకున్నారు? జనరల్ టాపికే సార్. ఎవరి మీద అనుమానం ఉందా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరి మీద అనుమానం అయితే లేదు సార్. వన్ డ్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కలుద్దాం అనుకున్నాం. కలిసారా మరి? లేదు సార్, వాడికి ఫోన్ చేసి చాలాసార్లు కలుద్దాం అని స్విచ్ ఆఫ్ వచ్చింది. వాడు రూమ్కి వెళ్ళి చూసా, లాక్ చేసి ఉంది. జాన్ రూమ్ చెక్ చేసాం, ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కూడా ఎంక్వైరీ చేసాం. నాకైతే ఎలాంటి క్లూస్ దొరకలేదు. మేము మా సైడ్ నుంచి సెర్చ్ చేస్తున్నాం సార్. సరే, మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు పాస్ చేయండి. నాకేమైనా తెలిస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకే. ఓకే సార్. ఇంతకీ ఆ రోజు ఎందుకు కలుద్దాం అనుకున్నారు? ఏమో సార్, వాడికి ఏదో పని ఉందని చెప్పాడు కానీ ఏం పని అన్నది చెప్పలేదు. ఓకే, మళ్ళీ కలుద్దాం. హలో భాస్కర్. అంకుల్ చెప్పండి. జాను గురించి ఏమన్నా తెలిసిందా అమ్మా? అదే పనిలో ఉన్నా అంకుల్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చాను, వివరాలు అడిగి రాసుకున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాల్ చేస్తానంటున్నారు. నన్ను ఇన్వెస్టిగేషన్ చేశారు, అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీరేం బాధపడకండి అంకుల్, వాడు త్వరలో వచ్చేస్తాడు. నాకేం చేయాలో తోచట్లేదు, నువ్వే ఏదో ఒకటి చేసి వాడిని ఇంటికి తీసుకురా అమ్మా. అయ్యో అంకుల్, మీరే అలా అంటే ఎలా? మీరు ధైర్యంగా ఉండండి, వాడు త్వరలో ఇంటికి వచ్చేస్తాడు. అదే ఆశతో ఉన్నానమ్మా. ఓకే అంకుల్, నేను మళ్ళీ కాల్ చేస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఉంటానమ్మా. హలో, వస్తున్నా. నన్ను ఎందుకు కొడుతున్నారు? ఎవరు మీరు? ప్లీజ్ ఎవరు చెప్పండి, ఎందుకు కొడుతున్నారు? నేనేం తప్పు చేశాను?
రే వచ్చారా? ఇక్కడ ఎవరో నన్ను కొట్టి కట్టిపడేశారా? అయ్యో ఎవర్రా వాళ్ళు? ఏమైంది అసలు? మేము వచ్చాం కదరా, కంగారు పడుకు. అరే ఎక్కట్లా అంటే ఇప్పండి రా. రే థ్యాంక్స్ రా భాస్కర్. ఎవరు వస్తున్నారు? కొడుతున్నారు. అడుగుతుంటే ఎందుకు కొడుతున్నారు కూడా చెప్పకుండా కొడుతున్నారు రా. ఇలాగేనా ఎరా? ఇలాగేనా? ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావురా? వీడికి ఇంకా మ్యాటర్ అర్థం కాలేదురా. అంటే ఇన్ని రోజులు? అవునురా, అవును. ఇన్నాళ్ళు నేను కిడ్నాప్ చేసింది కొట్టింది మేమే. నేను మీకేం ద్రోహం చేశాను రా? ద్రోహం అనేది నమ్మిన వాళ్ళే చేస్తారు రా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ అమ్మాయి తెలుసా? మన ఫ్రెండ్ ఆర్తి. 10 days నుండి ఆర్తి కనిపించట్లేదు. అవునా? ఏమైంది? కానీ కానీ ఏంట్రా? 10 days బ్యాక్ ఎవరో కిడ్నాప్ చేశారంట. మెంటల్గా ఫిజికల్గా టార్చర్ పెట్టాడంట. వాడి దగ్గర నుండి చివరికి తప్పించుకుని వచ్చింది. జరిగిందంతా చెప్పుకుని బాధపడింది. ఎంత ధైర్యం చెప్పినా కూడా జరిగిందో తలుచుకుని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇందుకీ కిడ్నాప్ చేసింది ఎవరో చెప్పిందా? ఇంకా ఎందుకురా నటిస్తున్నావు? రేయ్, నేనే కిడ్నాప్ చేసింది. ఏంటి ఇప్పుడు? ఎందుకురా ఈ పని చేసావు? ఏం చేయమంటారు చెప్పండి రా. ఈ అమ్మాయిని లవ్ చేద్దామన్నా వీడి గురించి అడుగుతుంది. కొన్ని ఫ్రెండ్షిప్ చేద్దామన్నా వీడి తోటి తిరుగుతారు. అందుకే రా, మొన్నటికి మొన్న పరిచయం చేసిన చిన్నప్పుడు ఫ్రెండ్ ఆర్తి కూడా వీడినే లవ్ చేస్తుంది. ఎప్పుడు వీడి గురించి అడుగుతుంది. చెప్పుకోలేనంత కోపం, దాచుకోలేనంత బాధ, ఆనందం ఉన్న కూడా మర్చిపోయా. అందుకే ఏదో ఒకటి చెయ్యాలని నీ నెంబర్ మారిందని చెప్పి నా నెంబర్ ఇచ్చి నీ పేరు మీద చాట్ చేశా. ట్రాప్ చేసి కిడ్నాప్ చేశా. అంతా బాగానే జరిగింది అనుకున్న టైంకి తప్పించుకుని వచ్చి నన్ను ఇరికించింది. యాజిటీస్గా నువ్వు చేసిన పని చంపేయాలిరా. కానీ ఫ్రెండ్షిప్ అనే రిలేషన్ అడ్డు వస్తుంది. రే వదిలేంట్రా వాడిని. బలవంతం చేస్తే వచ్చేది ప్రేమ కాదురా. ప్రేమ అనేది ఒక బాధ్యత, నమ్మకం. నీకు నేను ఉన్నా అన్న ధైర్యం ఇవ్వాలి, కానీ భయం ఇవ్వకూడదు. నువ్వు ఇంకా చెప్పరా? ఆ ప్రేమ వేలో తెలుసుంటే వీడు ఈరోజు ఎందుకు ఇలా చేస్తాడు? ఇంకా కాసేపు ఉంటే వీళ్ళున్న ఆవేశానికి నేను చెప్పినా చంపేస్తాడు. అది నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు నువ్వు మాకు కనిపించకు. ఈ క్షణం వరకు నువ్వు మా జీవితానికి బ్రతికావు. ఇక నుంచి నువ్వు మా జ్ఞాపకం అనుకుని బ్రతికేస్తాం. రే పడండ్రా. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్. పోలీస్ కాల్పుల్లో కిడ్నాపర్ జాన్ హతం. ఘటనా స్థలంలో నిందితుడి జేబులో పెన్ డ్రైవ్ లభ్యమైంది. మరిన్ని ఆధారాల కోసం లోతుగా పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పెన్ డ్రైవ్ ఏంట్రా? వివరాల్లోకి వెళ్తే 10 రోజుల క్రితం ఆర్తి అనే యువతని కిడ్నాప్ చేసి శారీరకంగా మానసికంగా టార్చర్ పెట్టిన నిందితుడు జాన్ ఆచూకీ తెలియడంతో కిడ్నాపర్ను అదుపులో తీసుకునే ప్రయత్నంలో పోలీసులపై కిడ్నాపర్ ఎదురుదాడి చేయడంతో ఎదురుకాల్పుల్లో కిడ్నాపర్ జాన్ హతమయ్యాడు. ఎన్కౌంటర్ ఏంటి? ఏమైందిరా అసలు? హలో సార్, జాన్ని కిడ్నాప్ చేసిన వాడు ఎక్కడున్నాడో తెలిసింది. లొకేషన్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తున్నా, చూడండి. హలో హలో హలో. నన్ను వదిలేకండి రే. ఫ్రెండ్షిప్ అంట, వాల్యూ అంట.
ఎలా ఉండేవాడిని, ఎలాగైపోయాను. ప్రేమించిన అమ్మాయి పోయింది, అనుకున్న గోలు రీచ్ అవ్వలేకపోయాను. అమ్మ నాన్న కూడా ఆనందంగా చూసుకోలేకపోయాను. చంపేయాలి. భయంతో బతకూడదు. ఆ భయాన్ని కారణం అయిన వాళ్ళు చంపేయాలి. హలో, కంట్రోల్ రూమ్.